ఇప్పుడు మీరు ప్రాజెక్టులో విషయం చేశారు. నిన్ననే హరీష్ రావు మాట్లాడుతూ అసలు తెలంగాణ నీళ్ళలో అనేది జరిగిన పాపం ప్రాజెక్టులు కట్టని పాపం అంతా కూడా కాంగ్రెస్ అసెంబ్లీ పెట్టుకుంటే మాట్లాడడం, మాకు మైకి అండి మాట్లాడడం, మేము బట్టలు ఇస్తామని చెప్పి కామెంట్ చేశాను. చూసి నేను కూడా విన్నా. అంటే నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు ఇవన్నీ ఆయన కట్టిన ప్రాజెక్టులా. ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఏ దాంతో నీళ్ళు ఇస్తున్నాడు. కాళేశ్వరం కట్టిండో ఒకటి కుంగిపోయింది కాబట్టి ఆ రెండు కూడా పోతాయని చెప్పి ఎన్డీఎస్ఏ మా క్యాబినెట్ మినిస్టర్ నోటు పంపింది. దాన్ని వాడకుండానే 1,50,00,000 ఎకరాలలో హైయెస్ట్ ధాన్యం పండించినాం. కాళేశ్వరం డిజైన్ తప్పు వద్దని చెప్పినామని చెప్పి అందరు చెప్పిండు. ఆయన ఏ ప్రాజెక్టు అనేటువంటి ఎస్ఎల్పి ఇప్పుడు బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు మేము 100 కోట్లు ఖర్చు పెట్టించిన 8 నెలల్లో సీఎం గారిని తీసుకుపోయి మనం 30 గ్రామాలను నిలిస్తే 30,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చింది. 90% నేను నా గవర్నమెంట్లో పూర్తి చేసుకున్న మా సొంత ఊరు బ్రాహ్మణవేలు ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే 200 కోట్లు లేవు ఆయన దగ్గర. 100 సార్లు అడిగినా. మరి డిండి రిజర్వాయరు పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసినాం. డిండి మా నల్గొండలో ఫ్లోరైడ్ ఏరియా మరిగూడ మండలానికి వచ్చేది. డిండి మండలం అంతా ఫ్లోరైడే ఇప్పటికీ. నువ్వు సోర్స్ లేకుండా రిజర్వాయరు కెనాల్ తవ్వి కాంట్రాక్టర్లు తీసుకొని ల్యాండ్ ఎక్వేషన్ రైతుల దగ్గర తక్కువ ధరకు భూమి తీసుకొని సోర్స్ ఎందుకు మర్చిపోయినావు? ఆ సోర్స్ మేము గంటలు ఇచ్చినావు. ఒక ఆలోచన లేకుండా ఈ హరీష్ రావు అలా మావనే 10 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్. సరే నేను హరీష్ రావు లెవెల్లో నేను తిట్టా కానీ నేను రోజు హరీష్ రావు కిందని పేపర్లో మాట్లాడాలి. కాళేశ్వరం మంచిగా నేను చెప్పిన ఫస్ట్ 9 ఏటు నేను చెప్పి కాళేశ్వరం మంచిగా ఉంది. అప్పుడు స్టార్ట్ కాలేదు. నిన్ని ముందు శంకుస్థాపన అయింది. కాళేశ్వరం సరే మరి ఈ నిండి ఎందుకు మొదలు పెడతలేవన్నాను. ఇప్పటికి 40% కాలేదు నిండి. అందుకనే నల్గొండ జిల్లాల ఒక ఆయన ఏదో లింగ్ అనుకుంటా 2-3 వేలతో గెలిచింది. కానీ 11 సీట్లు నామినేషన్ కొత్తగా తీసుకొచ్చి ఇద్దరు టికెట్ ఇచ్చినాం మేము. ప్రచారం చేయకుండా 60-70,000 మెజార్టీ. ఎంపీ ఎలక్షన్లో భారతదేశం రికార్డు మెజార్టీ. ఎందుకంటే నల్గొండ జిల్లా మహబూబ్నగర్లో 14, 12, 13 గెలిచినాం. నల్గొండలో 12, 11 గెలిచినాం. ఖమ్మంలో 10కి 10 గెలిచినాం. అంటే అర్థమైంది దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టాం కాబట్టి ఆ రిజల్ట్ అది. బయట అంతో ఇంత కొన్ని సీట్లు వచ్చాయి టీఆర్ఎస్కు. పబ్లిక్ అంతా వాచ్ చేస్తుంటారు. నేను కాళేశ్వరం 2 లక్షల కోట్లు పెట్టాము. 20,000 కోట్లు పెడితే 9 ఏటి దగ్గర కట్టినా ఈడ కట్టినా ప్రాణాయిత చేవెళ్ళ వికారాబాద్ ఎంత వస్తున్నాయి. బ్రాహ్మణవేలం ప్రాజెక్ట్ నగరికల్ నల్గొండకు 1,00,000 ఎకరాలు. కలవకుర్తి డిండికి మునుగోడు దేవరకొండ సస్యశ్యామలం. ఈ ఘోరం పట్టేది కాదు ఆయనకు. అందుకే చాలాసార్లు చర్చించిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వస్తే మాట్లాడతాం. ఈయన ఏంది డిప్యూటీ ఫ్లోర్ లీడరా? కనీసం ఫ్లోర్ లీడర్ వస్తలేడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని తెచ్చుకోను వస్తే మా అసెంబ్లీ పెట్టిస్తాను రేపే. నేను ఫ్లోర్ లీడర్ వస్తే ఆయన ఫ్లోర్ లీడర్ వస్తే ఏ సబ్జెక్ట్కైనా చర్చించుద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ గోల్ పెట్టుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ మేము సప్లాన్ ఫండ్స్ ఇచ్చి ఊళ్ళో పనులు వచ్చింది. ఆయన ఎస్సీ ఎస్టీ సప్లానే మర్చిపోయాడు. ఎస్సీ ఎస్టీల గురించి మర్చిపోయాడు. ఇల్లు కట్టేది మర్చిపోయాడు. నిన్న ఆలేరు కాన్స్టిట్యూన్సీలో సైదాపూర్లో మా ఆలేరు ఎమ్మెల్యే గారు గృహప్రవేశం కూడా చేయించిండు. అప్పుడు ఇల్లు స్లాబ్ వేసి 5 లక్షల ఇల్లు. ఊళ్ళల్లో పోతే సన్న బియ్యం తినుకుంటే పేదవాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడే కాదు, మనలాగా మనం ఏమి తింటుంటో అది తినుకుంటూ ఉచితంగా కరెంట్ తీసుకుంటూ నెలకు 1,000 రూపాయలు ఆదా చేసుకుంటూ ఈరోజు మళ్ళా 5 లక్షల ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇల్లు అంటే ఒక సంతోషంగా ఊరికి 30-40 ఇచ్చినాము. మళ్ళీ కొన్ని రోజులలో మళ్ళీ ఒక కాన్ఫరెన్స్కి మళ్ళీ కొన్ని ఇస్తాం. వచ్చే 4 ఏళ్లలో ఇల్లు లేని వాడు ఉన్నాడు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. పేద కూలినాలు చేసేవానికి 5 లక్షలు కాదు 5,000 ఎప్పుడైనా చూస్తారు అకౌంట్. ఇలా భూమి లేని ఉపాధి హామీ కూలీలో కూడా 6,000 ఇస్తున్నాం అకౌంట్లో. ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలేదని. తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోట్లు నువ్వే వేయించి ఆపించినావు. ఎంప్లాయ్మెంట్కు 7,000 కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఎన్నింటి మీద చర్చకు సిద్ధమే అందించినాం. ఫీజు రియంబర్స్మెంట్
2013 మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం. 10 ఏళ్ళ అంటే పిల్లలు చదువుకోవద్దు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసినోనికి వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు 9,000 కోట్ల బకాయి పెట్టి ఇప్పటికి కట్టే ఉన్నాయి. అప్పుడే ఇస్తున్నాం. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి. కానీ నేను హరీష్ రావు రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు, కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా? మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకి వెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారు కావాలి. అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నాను. తెలంగాణ సొంత పార్టీలో కొట్లాడినా, మా ఎంపీలు కొట్లాడిండ్రు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు. హరీష్ రావు ఎవరు నేను మాట్లాడచ్చుకోలే. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము, అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణాలో కలుపుతున్నారంట, కృష్ణా నీళ్ళు ఆ రాయలసీమకి ఇస్తారంట. చూడండి ఆ తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా. ఇది తీసుకుపోయి సాగర్ నింపుతారంట, సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తారంటే. అంటే గిందుకనే తెలంగాణ తెచ్చుకుంది.